వాడు పెద్ద మొగోడు ధైర్యశాలి, వాడిని ఇక్కడికి వచ్చి వేయమన్నా. వస్తాడు, బ్రహ్మ రాక్షసుడా వస్తాడు. దహనం చేస్తాడు. ఎవర్రా వేసేసి? మురళి అన్నయ్య, నువ్వు ఆవేశపడకు. అరే, ఏ తప్పు చేయని వాడిని ఒక దోషిలా ద్రోహిలా చూస్తుంటే నా కోపం రాదా? అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో మనం తెలుసుకోకుండా ఆవేశపడడం కరెక్ట్ కాదు. అన్నయ్య, జయంతక్క చెప్పింది నిజం. నువ్వు కాస్త ఓపిక పట్టు. ఎన్నాళ్ళు నా బావని అమ్మాయిల వెంట తిరిగే పోకిరి వాళ్ళ చూస్తుంది. ఎన్నాళ్ళు ఇలా? ఈ రోజుతో వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలకి ఒక ముగింపు పలకాలి. అదిగో ఆనంది వస్తుంది. జయంతి, ఆనంది నువ్వు అడుగుతావా, నన్ను అడగమంటావా? నేనే అడుగుతాను, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు. ఏమన్నా జరిగిందా ఏంటి? అందరూ ఇక్కడున్నారు. నిన్నొక విషయం అడగాలి. దేని గురించక్క? అశ్విన్ గురించి. అశ్విన్ని ఎప్పుడూ నెగిటివ్గా ఎందుకు చూస్తున్నావు? అతను ఎంత మంచివాడో నీకు తెలుసా? అక్క, మీరు నన్ను అడగాలనుకుంది దీని గురించేనా? అవును. అయితే ఈ విషయం గురించి మాట్లాడుకుంటా ఉంటేనే మనకి మంచిది. ఏ? నేనేం చెప్పినా నా మాట మీరు నమ్మరు. అశ్విన్ వైపే మాట్లాడతారు. అశ్విన్ తప్పు చేయడనే నమ్ముతారు. అలాంటప్పుడు నేను ఎంత చెప్పినా మీకు ఏ ఉపయోగం ఉంటుంది? అతనిని గుడ్డిగా నమ్మేస్తారు కదా. అసలు మీ మధ్య ఏం జరిగిందో చెప్పు. అందులో అశ్విన్ తప్పుంటే నీ ముందే అశ్విన్ అడిగేస్తా. నిన్న జరిగిన ఫంక్షన్లో నేను నా సుందరుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అప్పుడు అశ్విన్ నా దగ్గరకు వచ్చి సుందరుణ్ణి నేను చూపిస్తాను అని నాతో మాట్లాడాలని స్టోర్ రూమ్ కి తీసుకుని వెళ్ళాడు. నేను గదిలోకి వెళ్ళాక కరెంటు పోయేలా చేసి నన్ను వెనక నుంచి పట్టుకున్నాడు. చెప్పక్క, నువ్వే చెప్పు. ఇతను చేసింది తప్పు కాదా? నేనే అపార్థం చేసుకున్నానా? ఇతను అమ్మాయిల వెంట తిరిగే పోకిరి కాదా? మంచివాడా? అశ్విన్, ఆనంది చెప్తుంది నిజమా? నువ్వలా చేసావా? ఏంటి జయంతి ఇది? ఆనంది చెప్పిందని నువ్వు కూడా అశ్విన్ని నిలదీస్తున్నావా? మురళి, నేను అశ్విన్ని తప్పు పట్టాలని అడగట్లేదు. ఏం జరిగిందో తెలుసుకుంటున్నాను. చెప్పు అశ్విన్, ఆనంది చెప్పింది నిజమేనా? అశ్విన్ అన్న ఇలాంటి పని చేశాడంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఆనంది చెప్పింది చూస్తే రూమ్లో ఏదో పెద్ద తప్పు జరిగిందని తెలుస్తుంది. కానీ ఆ తప్పుని అశ్విన్ చేశాడంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. అలా అని ఆనంది చెప్పింది అబద్ధమని కాదు. అసలేం జరిగింది అశ్విన్? నువ్వే చెప్పాలి. అప్పుడే నిజమేంటో ఆనందికి తెలుస్తుంది. అంటే మీకు ఈ విషయంలో ఇంకా అనుమానంగా ఉందా? మీరు నేను చెప్పేది నమ్మట్లేదా? జరిగిన దాని గురించి నేను సిగ్గు విడిచి చెప్పినా మీరింకా ఇతన్ని అమాయకుల్లా చూస్తున్నారా? అది కాదానంది, మా ఉద్దేశమే. ఎవరేం చెప్పకండి.
ఫంక్షన్లో ఏముందో నేను తెలుసుకున్నాను. నేను ఈ కంపెనీకి వచ్చిన రోజు నుంచి ఇతను నేను చూస్తూనే ఉన్నాను. ఇతను ఏ తప్పు చేసినా మీరు మాత్రం నమ్మరు. మీరు నా మాట ఎందుకు వింటారులే? నేను నిన్న కాక మొన్న వచ్చిన దాన్ని కదా. మీరు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు. ఆనంది, ఎందుకలా వేరు చేసి మాట్లాడుతున్నావు? నిన్నెప్పుడైనా మేం వేరుగా చూసామా? ఆనంది, మేమెప్పుడూ నిన్ను మా మనిషే అనుకున్నాం. ఊరికే మాటల్లో చెప్పడం కాదు సౌందర్య, చెప్పిన మాట మీద నిలబడాలి. నాకు అతని వల్ల ఎదురైన సమస్యల్ని మీకు ఎన్ని చెప్తున్నాను, మీరు ఆ సమస్యలు విని ఏం చెప్తున్నారు? పూర్తిగా అశ్విన్ వైపే మాట్లాడుతున్నారు. అతని వైపే న్యాయం ఉందని చెప్తున్నారు. అంటే నేను అబద్ధం చెప్పేదాన్ని అంతే కదా? దీన్ని బట్టి తెలియట్లేదా మీకు మీరు నన్ను ఏ రకంగా చూస్తున్నారు? ఆనంది, తొందరపడి మాట్లాడుకు. లేదక్క, ఇంత చెప్తున్నా నా వాళ్ళే అనుకున్న మీరు కూడా నన్ను నమ్మట్లేదు. ఇంకా ఎలా చెప్తే మీరు నమ్ముతారు? ఇతన్ని గొప్పవాడే అనుకోండి, అనవసరంగా ఇతని మీద నేనే నిందలు మోపుతున్నాను అని అనుకోండి, నాదే తప్పు. దయచేసి ఇక నన్ను వదిలేయండి. ఆనంది, ఆనంది, ఆనంది 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 ఆనంది, ఆనంది, ఆనంది. ఏమైంది ఆనంది? ఆనంది, ఏమైంది ఆనంది? ఆనంది, ఆనంది 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 ఆనంది, ఏమైందమ్మా ఆనంది, 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 ఏమైంది లేవు ఆనంది? ఆనంది ఆనంది, ఆనంది ఆనంది ఏమైంది? ఆనంది, ఆనంది ఆనంది, ఆనంది 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 ఆనంది, ఆనంది ఏమైంది? ఆనంది ఆనంది లే లే ఆనంది మురళి వాటర్ తీసుకురా. ఆనంది, ఆనంది ఆనంది, ఆనంది ఆనంది, లే లే ఆనంది, లే ఆనంది, ఆనంది ఆనంది, లే ఆనంది. ఇదిగో ఇలా ఇవ్వు. ఆనంది ఆనంది లే ఆనంది 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 మొహం మీద నీళ్లు చెల్లినా కూడా ఆనంది లేవట్లేదు. నాకెందుకో టెన్షన్గా ఉంది. ఆనందిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. లేదు అశ్విన్, కరుణాకర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకునే హాస్పిటల్కి వెళ్ళాలి, లేదంటే అరుస్తారు. ఏం కాదు, ఆనంది ఈ పరిస్థితిలో ఉంటే పర్మిషన్ కోసం వెయిట్ చేస్తావా? పదండి. నువ్వు ఆగన్నయ్యా, నేను మహేష్ సార్కి ఫోన్ చేసి వస్తాను. అలాగే. ఆనంది ఆనంది, ఆనంది లే ఆనంది ఆనంది, ఆనంది లే ఆనంది. హలో మహేష్ సార్, నేను అయ్యో సౌందర్యాన్ని మాట్లాడుతున్నాను సార్. మన గవర్నమెంట్ స్టిచ్చింగ్ సెక్షన్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పు సౌందర్య, సార్ అది అది ఏమైంది సౌందర్య? ఎందుకు కంగారుగా మాట్లాడుతున్నావు? సార్, ఆనంది తల్లెదిరికి కింద పడిపోయింది సార్. వాట్? ఆనంది పడిపోవడం ఏంటి? ఎప్పుడు జరిగింది ఇదంతా? ఇప్పుడే సార్. సార్, ఆనందిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, మీ పర్మిషన్ కావాలి సార్. లే సౌందర్య, నేను ఇప్పుడే వస్తున్నాను. ఆనంది, ఆనంది అశ్విన్ అన్న, మహేష్ సార్కి ఫోన్ చేశాను, సార్ వస్తున్నారు. ఆనంది ఆనంది, ఆనంది, ఆనంది ఆనంది ఆనంది, ఆనంది ఆనంది, ఆనంది ఆనంది, ఆనంది ఏమైంది ఆనంది? ఆనంది, 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 ఆనంది ఆనంది, ఏమైంది ఆనందికి? ఏమైందమ్మా? సార్ కళ్ళు తిరిగి పడిపోయింది సార్. ఆనంది, ఆనంది, ఏమైంది ఆనంది నీకు? ఆనంది ఆనంది, ఆనంది, ఆనంది ఆనంది, నువ్వు వెళ్ళి కార్తీ. అలాగే సార్. ఆనంది, ఆనంది, లే ఆనంది. ఏవయ్యా, ఇక్కడ కూడా అపశకునమే జరిగింది. నాకెందుకో భయంగా ఉంది. అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూసొద్దామయ్యా. నిన్నేనయ్యా, నేనెంత భయపడుతూ ఉంటే ముద్దులో ఉండిపోయావు. ఏం మాట్లాడవేటయ్యా?
ముత్యాలు మనం ఉన్న పళంగా అమ్మాయి దగ్గరకు వెళ్తే అది ఎంత భయపడుతుందో ఆలోచించావా?